నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ప్రతి సోమవారం కలెక్టరేట్ లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. కలెక్టరేట్ లో జరిగిన గ్రివెన్స్ లో మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పలువురు కక్షిదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ పరిష్కార వేదిక నిర్వహిస్తుందని అన్నారు. ఎక్కువగా భూములకు సంబంధించిన ఫిర్యాదులే వస్తున్నాయని వివరించారు. గ్రివెన్స్ కు వచ్చిన ఫిర్యాదులు దాదాపు అన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామని వెల్లడించారు. మరోసారి కలెక్టరేట్ కు వచ్చి కేవలం అధికారులతోనే సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలన సరిగ్గా లేక అధికారులు మొద్దు నిద్రలో ఉన్నారని అన్నిటినీ సరిచేస్తామని చెప్పారు. ఎన్ని వీలైతే అంత మ్యాక్సిమం సాల్వ్ చేసే విధంగా చేయమని అధికారులందరినీ ఆదేశించాం. అదేవిధంగా ఇది పబ్లిక్ అందరూ ఉన్నారు. ఈ రోజున ఇన్కన్వీనియన్స్ అవుతుందని ఎక్కువ రివ్యూ తీసుకోలేదు. ఇంకోసారి విడిగా వచ్చి అధికారులందరినీ ఇంకోసారి వాళ్ళ మాత్రమే కూర్చోబెట్టి మాట్లాడి ఈ పెండింగ్ ఇవన్నీ కూడా 1 by 1 వెళ్తాం. వెళ్ళి సాధ్యమైనంత వరకు పేద ప్రజలు, ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ సామాన్య ప్రజలు, వాళ్ళకి సాధ్యమైనంత తక్కువ ఇబ్బంది ఉండే విధంగా, తక్కువ సార్లు ఇక్కడికి వచ్చే విధంగా, ఫాస్ట్గా ప్రాబ్లం సాల్వ్ అయ్యే విధంగా చేయటంలో భాగమే ఇలాంటి ఈరోజు సడన్ విజిట్. థ్యాంక్ యూ. అదేనమ్మా, ఇప్పుడు ఇందులో సమస్య యాంగిల్లో వెళ్ళాలి. ఒక్కొక్కళ్ళు ఏంటంటే కుటుంబాలు ఎప్పుడో మా తాతలతో మాకు రాసి ఇచ్చారంటారు స్థలం. ఇప్పుడు నేనే విన్నాను మా తాతగారు ఇచ్చారంటారు. డాక్యుమెంట్లు ఉన్నాయంటే డాక్యుమెంట్లు లేవు సార్, మేము మాటల్లో అనుకున్నాం, పాస్ పుస్తకాల్లో ఉంది, రిజిస్ట్రేషన్ ఏమో వాళ్ళ పేరు మీద ఉంది, వాళ్ళు మా మీద దౌర్జన్యం చేస్తా అన్నారు. ఇది ఒక రోజుతో తేలేటువంటి విషయం. ఇలాంటివి దీనికే కోర్టులు ఇన్ని రోజులు పడుతున్నాయి. కోర్టు సిస్టమ్స్ కనుక ప్రాపర్గా ఉంటే మనకి ఎంత ఇబ్బంది ఉండదు. ఇలా కేస్ బై కేసెస్ మీద కొన్ని డిలే అవుతున్నాయి. కొన్ని చోట్ల ఎక్కడన్నా అధికారుల నిర్లక్ష్యం ఉంటే అట్లాంటి వాటిల్లో మేము సాల్వ్ చేయగలిగే కొన్ని ఉంటాయి. కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చేందుకు కృషి చేస్తుందని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తెలియజేశారు. విద్యా సంస్థలలో మౌలిక వసతుల కల్పనకు చిత్తశుద్దితో పనిచేస్తుందని ఆయన తెలిపారు. మంత్రి నారా లోకేష్ చొరవతో విద్యాసంస్థలో అన్ని వసతులు కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తెలిపారు. ఉమెన్స్ కళాశాలలో నూతనంగా నిర్మించిన టాయిలెట్స్ ను ఆయన ప్రారంభించారు. విద్యార్థులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. అదేవిధంగా నూతన భవనాన్ని నిర్మించనున్నట్లు, ప్లే గ్రౌండ్ ను ఆధునీకరించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు చక్కగా చదువుకొని రాణించాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పోతురాజు సమత, ప్రిన్సిపల్ సునీత తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొని రావడంతో పాటు ప్రతి ఒక్క విద్యా సంస్థలో కూడా ప్రైవేటుకు ధీటుగా సదుపాయాలు కల్పించాలనేటువంటి లక్ష్యంతో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితున్నాయి. అందులో భాగంగా పెండింగ్లో ఉన్నటువంటి ఈ టాయిలెట్స్ని గత 6 నెలల ముందు ఇక్కడికి విజిట్ చేసినప్పుడు అసంపూర్తిగా ఉన్నటువంటి బిల్డింగ్ని పూర్తి చేయాలని చెప్పి ప్రిన్సిపల్ సునీత గారు, అలాగే ఆర్ఐ గారు, మిగతా స్టాఫ్ అందరూ కూడా కోరడంతో వీళ్ళకు ఉన్నటువంటి కాలేజ్ డెవలప్మెంట్ ఫండ్, కాలేజ్ ట్యూషన్ ఫీజులో ఉన్నటువంటి ఫండ్ని యూటిలైజ్ చేసుకునేటువంటి విధంగా గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళి పర్మిషన్ తీసుకొని రావడం జరిగింది. ఒక 6 నెలల్లోనే దాదాపు బిల్డింగ్ కూడా పూర్తయి ఈరోజు ఇనాగ్రేట్ కూడా చేసుకోవడం. గ్రౌండ్ దీన్ని కూడా వెంటనే రాబోయేటువంటి ఒక 15 to 20 డేస్లో దీని మీద ఒక ఈ గారి దగ్గర ఒక ఎస్టిమేట్స్ తీసుకొని ఎంత అవుతుందో తప్పకుండా ఆ ఫండ్స్ను కూడా తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం. మన ఎమ్మెల్యే గారు కూడా వెంటనే లోకేష్ బాబు దగ్గర నుంచి శాంక్షన్ చేయించడం జరిగింది. ఆ అమౌంట్ 10 లక్షల రూపాయల దాకా. ఆ అమౌంట్తో ఈరోజు చాలా చక్కగా మోడర్న్గా కూడా టాయిలెట్స్ అనేది నిర్మించారు. చాలా చక్కగా 2 floors, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ చాలా చక్కగా, మళ్ళీ హ్యాండిక్యాప్ వాళ్ళకి కూడా స్పెషల్గా టాయిలెట్స్ అవి కూడా కట్టించడం జరిగింది. ఇవన్నీ కూడా మేము ఇప్పుడు అంతా పరిశీలించడం కూడా జరిగింది. మనం ఏదైనా స్కూల్లో పిల్లల్ని చేర్పించేటప్పుడు స్కూల్ కానీ కాలేజీ కానీ వెళ్ళినప్పుడు అక్కడ ముందు పేరెంట్స్ చూసేది టాయిలెట్స్ ఎలా ఉన్నాయి, వాష్రూమ్స్ ఎలా ఉన్నాయి, ప్లే గ్రౌండ్ ఎలా ఉంది, క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి, మన పిల్లలకి కంఫర్ట్గా ఉంటుందా లేదా, ఇవి చూసి మనం చేర్పిస్తూ ఉంటాము. మనకి ఇక్కడ 1000 మంది పిల్లలు ఉంటే ఇక్కడ ఉన్నది కానీ 15 టాయిలెట్సే ఉండటం వల్ల వాళ్ళకి టైం సరిపోక పెద్ద క్యూ లైన్ ఉండటం వల్ల చాలా ఇబ్బంది పడతా ఉంటుంటే ప్రిన్సిపాల్ గారు చొరవ తీసుకొని మరి ఇక్కడ శాంక్షన్ చేయించడం జరిగింది. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన బాధితులు తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులు ఇచ్చారు.
ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. తన కుమారుడు కొండలకు ఆస్తులు పంచి ఇచ్చినా మాకు మిగిలిన పొలం, ఇల్లు ఇవ్వాలంటూ తమపై దాడి చేసి కొడుతున్నాడని ప్రతిపాడుకు చెందిన బిళ్లా పరమేశ్వరరావు అనే వృద్ధుడు కన్నీట పర్యంతమయ్యారు. పోలీసులు ఎవరూ పట్టించుకోవడం లేదని తమను కాపాడాలని వేడుకున్నారు. అరండల్పేట మెయిన్ రోడ్లో సండే మార్కెట్ జరగడం వల్ల ట్రాఫిక్ రద్దీ పెరిగిపోయి యాక్సిడెంట్లు అవుతున్నాయని దళిత నాయకులు సముద్రాల చిన్నకోటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. సండే మార్కెట్ ని పిచుకులగుంట వైపు మారిస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదని అన్నారు. ఆరగ్రహారంలో ఉన్న ఇంటిని ఫైనాన్స్ వారు వేసిన వేలంలో పాడుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్న ఇంటిని ట్రాఫిక్ కానిస్టేబుల్ ఏసేపు ఆక్రమించుకొని బెదిరిస్తున్నారని గురజాల మండలం చర్లగుడిపాడుకు చెందిన అలేఖ్య ఫిర్యాదు చేశారు. ఎన్నిసార్లు గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అతి పంచి ఇచ్చా, 5 లక్షలు ఇచ్చా, 3 చోకల బంగారం వెంగాడు, 60 సెంటు పొలం ఇచ్చా, ఇళ్ల స్థలం ఇచ్చా. అవి ఇచ్చింది కాక ఇంకా నీ దగ్గర ఎకరం ఉంది, ఇంకా నీకు డాబా ఉంది, మా తాత సంపాదించిన డాబా, నేను సంపాదించింది వాడికి ఇచ్చేసే స్థలం, వాడు ఇల్లు వేసుకొని ఉన్నాడు. ఇవన్నీ ఇచ్చింది కాక ఆ ఎకరం కూడా రాస్తావా లేదరా నా కొడక అని కర్ర ఇరిగింది నాకు కొట్టాడు. రోజు ఇదే తాగి రావటం కొడతాం. ముగ్గురైతే ఒకటి చనిపోయాడు, 2 ఉన్నారు. 2 ఉంటే ఒక అబ్బాయి పెద్ద అబ్బాయి తాగుతాడు, ఆడు కూడా తాగి నా మీదకి రాడు, మమ్మల్ని ఇద్దరం కనిపెట్టుకొని ఉంటాడు. కనిపెట్టుకుంటే వాడినేమంటాడు, నా కొడక వాడిని ముసలిని చూస్తారని వాడి మీదకి పోతాడు. మళ్ళీ అరే తల్లిదండ్రులు ఏమన్నా చూడపోతే అట్టరా అని అంటాడు. అంటే ఈడే కీస్ ఇచ్చాక నెక్స్ట్ డే తర్వాత నుంచి ఎవరైతే ప్రీవియస్ ఓనర్ ఉన్నారో అతను వచ్చేసి ఏసేపు గంటేల ట్రాఫిక్ కానిస్టేబుల్ వెస్ట్ జోన్కి సంబంధించి 2 టౌన్ పోలీస్ స్టేషన్కి అతను వాళ్ళ భార్య వీళ్ళందరూ వచ్చేసి వాళ్ళ మనుషులు వచ్చేసి ఇల్లు మాది, ప్రాపర్టీ మాది, మీకు సంబంధం లేదు అని చెప్పేసి దౌర్జన్యంగా వాళ్ళు ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి వెళ్ళిపోయారండి వాళ్ళు. మేము కొద్దిగా భయంతో వీడియో తీసాము. ఆ వీడియో ప్రూఫ్ కూడా ఉంది, ఆ వీడియో ప్రూఫ్ కూడా ఉందండి మా దగ్గర. సో ఎస్పీ గారి గ్రీవెన్స్లో పెట్టాము. అది ఎస్పీ గారి గ్రీవెన్స్లో పెడితే అతనేమో కింద సిఐ గారికి, డిఎస్పీ గారికి ఫార్వర్డ్ చేసి అప్డేట్ ఇవ్వమని చెప్పాడు. దాదాపు 4 రోజుల నుంచి తిరుగుతున్నామండి. 4 రోజుల నుంచి తిరిగినాక మాకేం అప్డేట్ లేదు. సిఐ గారు, డిఎస్పీ గారు, మళ్ళీ ఎస్పీ గారు 2 సార్లు కలిసాము. వాళ్ళకి చెప్పడం అయితే ఫార్వర్డ్ చేసి చెప్తున్నారు ఎస్పీ గారు సారు. బట్ మాకు ముందుకైతే ఫాలోఅప్ ఏం అవ్వట్లేదు. సో మా ఇల్లు ఖాళీ చేపి వాళ్ళని దౌర్జన్యం వెళ్ళిన వాళ్ళని ఖాళీ చేయించి మా ఇల్లు మాకు ఇవ్వాల్సిందిగా కోరాము మేము సార్ని. తరపున గతంలో 2-3 సార్లు గ్రీవెన్స్లో ఎస్పీ గారి నోటీస్కి, అడిషనల్ ఎస్పీ గారికి, ట్రాఫిక్ డిఎస్పీకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కమిషనర్కి కూడా ఇచ్చాం. ఏంటంటే సండే మార్కెట్ వలన చాలామందికి ప్రమాదాలు జరుగుతున్నాయి. వాళ్ళు శంకుర్లాస్ నుంచి అరండాలపేట 15వ లైన్ వరకు వ్యాపారం చేసుకోవడం చిన్న వ్యాపారస్తులు కాదంట్లా. కానీ ఆ ట్రాఫిక్ వలన ఏంటంటే మరీ రోడ్డు మీదకి వచ్చి నడిచే వాళ్ళకు కూడా ఇబ్బంది కలుగుతుంది. నా దృష్టి 2-3 సార్లు ముసలోళ్ళు దెబ్బలు తగిలితే హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరిగింది. దాన్ని కమిషనర్ దృష్టి తీసుకు మారుద్దామన్నారు. సేమ్ టైం ఇప్పుడు కమిషనర్ కూడా ఎస్పీ గారి నోటీస్కి ఇచ్చి లెటర్ ఇచ్చిరమ్మంటే నేను అది వచ్చి మేడం గారికి ఇచ్చాను, ఎస్పీ గారి నోటీస్కి కూడా ఇచ్చాము. కాబట్టి సండే మార్కెట్ అనేది పిసికలగుంట వైపు మారిస్తే ఎవరికి ఇబ్బంది ఉండదు, ప్రశాంతంగా ట్రాఫిక్ కూడా ఉండదు. కాబట్టి దీన్ని ప్రజలకి అందరికి కూడా ఇబ్బంది లేకుండా బాగుంటుందని ఈ విషయాన్ని ఎస్పీఆర్ నోటీస్కి తీసుకురావడం జరిగింది. విశాఖ ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలంటూ విశాఖ ఉక్కు పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నా కార్యక్రమంలో ఏఐటీయూసీ, సిఐటియు, ఏఐఎఫ్టియు సంఘాల నేతలు వెలుగురి రాధాకృష్ణమూర్తి, దండా లక్ష్మీనారాయణ, కూరపాటి కోటయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని, ఎంతో మంది బలిదానాలతో ఉక్కు పరిశ్రమ సాధించుకున్నామని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరణ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని మండిపడ్డారు. దానిలో భాగంగానే 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారని అన్నారు. వెంటనే తొలగించిన కార్మికులను ఉద్యోగంలో చేర్చుకొని విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశం ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మేడా హనుమంతరావు, ఆకిటి అరుణ్ కుమార్, జంగాల చైతన్య, ఆదిని కల్సన్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలుసు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయబోము అని చెప్పి ప్రకటనలు చేస్తూ ఉన్నారు. కానీ వాస్తవంగా అది ప్రైవేటీకరణ దిశగా వెళ్తూ ఉంది. వర్కర్స్ని తీసేయటం అనేటువంటి దుర్మార్గం. వచ్చినటువంటి 11,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ కాదది, రుణం. ఆ రుణం దాన్నైనా సక్రమంగా ఉపయోగించకుండా, కాంట్రాక్ట్ కార్మికులకు ఇవ్వాల్సినటువంటి వేతనాలు ఇవ్వకుండా, అర్ధవేతనాలు ఇచ్చి నడుపుతూ
కాంట్రాక్ట్ కార్మికులకు ద్రోహం చేస్తూ ఉన్నారు. ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవటానికి కార్మిక సంఘాలు ఇప్పటికి అనేక పోరాటాలు చేసినాయి. అన్ని రకాల పోరాటాలు చేసినప్పటికీ, అన్ని రాజకీయ పార్టీలు కోరుకుంటున్నప్పటికీ, శాసనసభ కూడా తీర్మానం చేసినప్పటికీ ప్రైవేటీకరణ మాత్రం ఆగటం లేదు. కాబట్టి ఇది అప్రజాస్వామికం, ప్రజా వ్యతిరేకం, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మనోభావాలకు వ్యతిరేకంగా ఉండటం అనేటువంటిది దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ప్రధానంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి. ప్రైవేటు సంస్థలకే సొంత గనులు ఇస్తున్న ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికే తలమానికంగా ఉన్న విశాఖ ఉక్కుకు మాత్రం సొంత గనులు కేటాయించకపోవటం వల్లే ఈరోజు విశాఖ ఉక్కు తీవ్రమైన పరిస్థితుల్లో ఏర్పడింది. కాబట్టి సెయిల్లో విలీనం చేయాలని, ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి ఈ పోరాటం కొనసాగుతుంది. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. వల్లభనేని వంశీని వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు జీజీహెచ్కి తీసుకువచ్చారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న వల్లభనేని వంశీని జీజీహెచ్కు తీసుకొచ్చారు. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నేత వల్లభనేని వంశీ అస్వస్థతకు గురికావడంతో కంకిపాడు ఆసుపత్రిలో వైద్యం అందించిన పోలీసులు మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్కు తరలించారు. తన భర్తకు ఆరోగ్యం సరిగ్గా లేదని తనను ఎమర్జెన్సీ రూంలోకి పంపించమని పోలీసులు వేడుకున్నా వంశీ భార్యను రిమాండ్ ఖైదీగా ఉన్నారు కాబట్టి అనుమతించలేమని పోలీసులు చెప్పారు. వైద్య పరీక్షల అనంతరం పోలీసు వాహనంలో విజయవాడకు ఆయన్ని తరలించారు. చెప్పడం జరిగింది. తెలుసుకుని ఆమె వచ్చేలోపుకి ఆయన లోపల తీసుకెళ్ళి మరి ఏం టెస్టులు చేశారో ఏంటో ఆమెకు కూడా తెలియకుండా మరి ఆమెని దాదాపుగా గంటన్నర బయట నుంచోబెట్టి ఆయన గురించి అసలు ఆమె అడుగుతుంది ఒకటే, అసలు ఎందుకు తీసుకొని వచ్చారు, ఏ పరిస్థితిలో తీసుకొని రావాల్సి వచ్చింది అని చెప్పి అడగడం జరిగింది. అలాగే ఆమె కోర్టు నుంచి కూడా ఆర్డర్స్ తీసుకొని రావడం, ఈయనకి మరి టెస్టులు చేయాలి, ఈ టెస్ట్ చేయాలి, స్లీప్ టెస్ట్ చేయాలని చెప్పి జీజీహెచ్లో అవైలబుల్ ఫెసిలిటీ ఉందని తీసుకొని వచ్చారు. కానీ ఇక్కడ ఆ ఫెసిలిటీ లేదు. ఇక్కడికి వచ్చి మరి ఈసీజీ అలాగే న్యూరాలజీ డాక్టర్ని తీసుకొని వచ్చి జస్ట్ చూయించడం జరిగింది. మరి ఏ విధంగా ఈ గవర్నమెంట్ కానీ లేకపోతే అధికారులు కానీ ఒక ప్రాణానికి నిర్లక్ష్యం వహిస్తున్నారో చూస్తూ ఉన్నాము. ఇతను రెగ్యులర్ పేషెంట్ కాదు, ఆయన విజయవాడ నుంచి వచ్చారు. ఇప్పుడు ఆమె చూడాలనుకుంటే విజయవాడ సబ్జైలు ఉంది, అక్కడ అదాలత్ ఇస్తారు. ఆవిడకి భార్యని ఎలా గంట సేపు మాట్లాడుకోవచ్చు, అక్కడ వాళ్ళు చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇక్కడికి వెళ్తామని 20 మంది కార్యకర్తలు ఇచ్చి మేము రెగ్యులర్ పేషెంట్స్ ఇబ్బంది పడతారు కదండి, ఎన్ని చూసుకోవాలి కదా. మేము అది చూడకుండా పంపించేస్తే ఆ రెగ్యులర్ పేషెంట్స్ కంప్లైంట్ చేస్తే ఎవరు బాధ్యులు చెప్పండి? డాక్టర్స్ కూడా ఏమంటారు, పోలీసులు సరిగ్గా తీసుకోలేదంటారు. అందుకని మేము వాడికి ఆపాము. వాళ్ళు వచ్చేస్తారు, వచ్చేసినాక వాళ్ళు ఎంతసేపు విజయవాడ సబ్జెక్ట్ పర్మిషన్ తీసుకొని మాట్లాడుకోవచ్చు. ఆ కన్సర్న్ అథారిటీస్ వాళ్ళు అడుకోవచ్చు. ఏం ట్రీట్మెంట్కి వచ్చారు కూడా ఆ కన్సర్న్ సబ్జెక్ట్ వాళ్ళు చెప్తారు. ఆయనకి ఏం ప్రాబ్లం ఉంటే ఇక్కడికి వచ్చారో వాళ్ళు చెప్తారు, మాకు తెలియదు. కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుండి విచ్చేసిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఇన్ఛార్జ్ కలెక్టర్ భార్గవ్ తేజాకు వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. తన ఎకరం 5 సెంట్ల పొలాన్ని ఆన్లైన్ నుంచి తొలగించి కాజేయాలని తెలంగాణకు చెందిన వ్యక్తులు బెదిరించి దాడులకు పాల్పడుతున్నారని అమినాబాద్ కు చెందిన
నబీ సాహెబ్ ఫిర్యాదు చేశారు. బృందావన గార్డెన్స్ లోని విభిన్న ప్రతిభావంతుల వసతి గృహం ఆక్రమణకు గురైందని అధికారులు చర్యలు తీసుకుని ఇప్పించాలని విభిన్న ప్రతిభావంతుల నాయకుడు బ్రహ్మయ్య ఫిర్యాదు చేశారు. పెదపరిమి గ్రామంలో తన భూమి 25 సెంట్లు ఉంటే ఆన్లైన్లో కేవలం 10 సెంట్లు మాత్రమే నమోదైందని, ఎన్నిసార్లు అధికారులకు మొనపెట్టుకున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని పెదపరిమికి చెందిన విజయ కన్నీట పర్యంతమయ్యారు. ఈ విషయాన్ని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ దృష్టికి తీసుకువెళ్లానని చెప్పారు. 9 సంవత్సరాల నుంచి మేము పాస్ పుస్తకం రిజిస్టర్ చేయించుకున్నప్పుడు ఉంది, ఆన్లైన్లో ఉంది, అడంగలంలో ఉంది, రిజిస్టర్ చేయించుకున్నాం. సంవత్సరానికి పాస్బుక్ అప్లై చేసుకుందామని వెళ్తే వీఆర్ఓ గారు అన్నారు 15 సెంట్లు తగ్గిందమ్మా, 50 సెంట్లు మీకు 35 ఉందన్నారండి. ఎంతమందికి పెట్టామో సర్వేలు, ఎంతమంది ఇగో చూడండి ఏం చేయమంటారు. ఆర్టీఓలు కానీ ఎంఆర్ఓలు కానీ మమ్మల్ని ఏం చేయమంటారు, మీరు అడగగానే మేము చేయాలంటున్నారు సార్. అసలు మేము చేయాలంటే మీరు అడిగితే మీకు ఎవరు చెప్పారు? గ్రీవెన్స్లో మేడం చెప్పారు, కలెక్టర్ గారు పంపించారంటే కలెక్టర్ గారిని ఎక్కిమనండి వెళ్ళి, అయితే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడగండి అని అంటున్నారండి. ఎంఆర్ఓ గారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కేర్లెస్ గా మాట్లాడుతున్నారండి. 9 సంవత్సరాలు మా అమ్మగారు కిడ్నీ తీసేశారండి, నీళ్లు లేక ఆహారం లేక. ఉదయం వస్తే 9 వరకు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ కూర్చొని. గత కొన్నేళ్లుగా బృందావన గార్డెన్ హాస్టల్లో ఉన్న స్థలాన్ని మా హ్యాండిక్యాప్డ్కి వృత్తి కోర్సుల గురించి మేము అందరం కూడా అడగడం జరుగుతుంది. లాట్ ఆఫ్ టైమ్స్ కలెక్టర్ గారికి మెమరాండాలు ఇచ్చాము లాస్ట్ 6 months నుంచి. ఇంతవరకు దాని మీద ఎటువంటి ఎంక్వైరీ చేసి జాప్యం జరగడం జరుగుతుంది. ఎంక్వైరీనే జరగకపోవడం వల్ల జాప్యం జరుగుతుంది. మాకు తీరని అన్యాయం జరుగుతుంది. కాబట్టి తొందరగా మాకు జాప్యం కాకుండా తొందరగా అది కూడా మాకు ఇచ్చినట్లయితే మేమందరం కూడా ప్రభుత్వానికి ఎంతో రుణపడి ఉంటామని చెప్పి ఎంపీ గారికి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి విరమించడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. వీలైనంత త్వరగా మీ అందరికీ చెక్ చేసి పెడతారన్నారు. సో దానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆన్లైన్లో మా ఇది ఇచ్చేసి పేర్లు ఇప్పుడు మా భూమిని కూడా అమ్మమని ఎంతో కొంత డబ్బులు ఇస్తాం, లేకపోతే ఏమో ఎంతో కొంత మా భూమి ఇవ్వాలని దౌర్జన్యం చేస్తున్నారు సార్. తెలంగాణ నుంచి వచ్చి ఇక్కడికి బాగా దౌర్జన్యం చేస్తున్నారు. పేరు సలీము, అబ్దుల్ రౌఫ్, అబ్దుల్ రహమాన్ సార్, వీళ్ళు ముగ్గురు. వాళ్ళ నాన్నగారి పేరేమో శంషుద్దీన్. ఇక్కడ అమీనాబాద్లో గ్రామస్తులు అందరూ చెప్పారు వాళ్ళకి, పేదవాళ్ళు వాళ్ళ జోలికి వద్దు, ఇదిగో ఇట్లా అని ఎన్నిసార్లు పరిష్కారాలు కూడా మళ్ళీ ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళినా ఎవ్వరు కూడా సార్. వాస్తవంగా అయితే ఇప్పుడు 7.5 సంవత్సరాల నుంచి నేను కష్టపడుతున్నాను, తిరుగుతున్నాను. నేను తిరుగుతున్న విషయం ప్రతి ఒక్కసారి కూడా మీడియాకి చెప్పాను, ఆఫీసర్లు పెట్టాను, అర్జీలు పెడుతున్నాను, కాల్ సెంటర్ నుంచి కానీ అన్ని విధాలుగా సార్. మీ సేవ నుంచి కూడా అప్లికేషన్లు పెట్టాం. సర్వేకి కూడా వచ్చిన వాళ్ళని కూడా బెదిరించి పంపించేస్తున్నాడు. ఏదనంటే ఏమో మన తెలంగాణ నుంచి మంత్రుల చేత ఎంఆర్ఓలకు కానీ వీఆర్ఓలకు కానీ ఎస్ఐలకు కానీ ఫోన్ చేసి ల్యాండ్ సెటిల్మెంట్లు చేసుకో ఇట్లా చేస్తున్నాడు సార్. బాగా బెదిరిస్తున్నాడు. కిమ్స్ శిఖర్ హాస్పిటల్ జిల్లా సీనియర్ సిటిజన్స్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో కాలేయం మరియు జీర్ణ వ్యవస్థ సంబంధిత వ్యాధులపై అవగాహన కార్యక్రమం అన్నమయ్య కళావేదికలో జరిగింది. గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలోని అన్నమయ్య కళావేదికలో జరిగిన అవగాహన కార్యక్రమంలో గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ప్రసన్న కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 60 సంవత్సరాల పైబడిన వారిలో జీర్ణకోశం, లివర్ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. పెద్ద వయసు వారిలో జీర్ణక్రియ మందగించి అరుగుదల తగ్గి మలబద్ధకం ఏర్పడుతుందని అన్నారు. మలబద్ధకం తరచూ వస్తున్న వారు వైద్యుల్ని సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మస్తానయ్య, తిరుపతయ్య, సీనియర్ సిటిజన్ సర్వీస్ ఆర్గనైజేషన్ సభ్యులు పాల్గొన్నారు. జీర్ణకోశం మరియు లివర్ సమస్యలు చూస్తూ ఉంటారు. ఎందుకంటే 60 సంవత్సరాలు పైబడిన తర్వాత చాలా మందికి రకరకాల కోమార్బిడిటీస్ ఉంటాయి. అంటే షుగర్ కానీ, బీపీ కానీ, లేకపోతే గుండె సమస్యలు కానీ, ఇతరత్ర సమస్యలు కానీ ఎక్కువగా ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకి చాలా ఈజీగా జీర్ణకోశం మరియు లివర్ సమస్యలు వచ్చే అవకాశం చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. 60 సంవత్సరాలు దాటిన తర్వాత జీర్ణకోశంలో జీర్ణ శక్తి కూడా చాలా మందగిస్తుంది. సో దీనివల్ల మనకి చాలా త్వరగా జీర్ణకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి జీర్ణకోశము మరియు పెద్ద పేగులకు సంబంధించిన క్యాన్సర్ వచ్చే లక్షణాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఈరోజు మనం ఒక్కొక్క వ్యాధి గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. కాకుమాని వారి తోటలో ఉన్న కార్మిక శాఖకు చెందిన స్థలంలో వాకింగ్ ట్రాక్, పార్క్ ఏర్పాటు చేయాలని సిపిఐ నేతలు అసిస్టెంట్ లేబర్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. అరండల్పేటలోని లేబర్ కార్యాలయం వద్ద సిపిఐ నగర కార్యదర్శి కోటా మాల్యాద్రి మీడియాతో మాట్లాడారు. కాకుమాని వారి తోటలో 14 ఎకరాల భూమి నిరుపయోగంగా ఉందని, దానిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 6 ఎకరాలు ఆసుపత్రికి కేటాయించారని తెలిపారు. మిగిలిన భూమిలో ప్రజల కోసం పార్కును నిర్మించి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఏదైతే మరి వెల్ఫేర్ సెంటర్లో నిరుపయోగం స్థలాన్ని మరి బదిలీ చేయమని లేబర్ డిపార్ట్మెంట్ని వారిని కోరడం కోసం రావడం జరిగింది. ఈ ప్రాంతంలో మరి సుమారు 1,00,000 పైగా ప్రజలు ఉన్నారు.
వాళ్ళకి మరి వాకింగ్కి వెళ్ళాలంటే ఓ పక్క ఎన్టీఆర్ స్టేడియం, రెండో పక్క బీఆర్ స్టేడియం ఉంది తప్ప ఈ దగ్గర ఏమీ లేదు. కాబట్టి త్వరితగతిన పార్కు నిర్మాణం చేపట్టి వెల్ఫేర్ సెంటర్లో వాకింగ్ ట్రాక్ని ఏర్పాటు చేయాలని సిపిఐగా కోరుతా ఉన్నాం. నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు, ఎమ్మెల్యే గల్లా మాధవితో కలిసి 21వ వార్డులోని భానుప్రసాద్ కాలనీ, శశాంక్ గోయల్ కాలనీ, కేవీపీ కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించి మెగా క్లీన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ క్లీన్ అండ్ గ్రీన్ గుంటూరు నగరం కోసం నగరంలో వార్డుల వారీగా చేపట్టిన మెగా క్లీనింగ్ కార్యక్రమంలో గుర్తించిన ఫిర్యాదులను 48 గంటల్లోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కల్పిత ఆధారాలతో వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. ఈ సందర్భంగా మేరుగ నాగార్జున మీడియా సమావేశంలో మాట్లాడుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నందిగం సురేష్, ఇప్పుడు కాకాణి గోవర్ధన్ రెడ్డిని జైల్లో వేశారు. అధికారులను కూడా జైల్లో వేస్తున్నారు. స్కిల్ కేసులో చంద్రబాబును అరెస్టు చేశారనే కారణంగా ఇప్పుడు కక్ష కట్టి అరెస్టులు చేస్తున్నారని మేరుగ నాగార్జున దుయ్యబట్టారు. ఒక ప్రక్క లాండ్ ఆర్డర్ను పూర్తిగా మీ చేతిలో తీసుకున్నారు. ఒక ప్రక్క మీరేమో రాష్ట్రంలో అధికారంలో రావటానికి ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని అబద్ధపు హామీలు ఇచ్చారు. ఒక్క హామీలైనా నిర్వర్తించారా? నిర్వర్తించాలని ఆలోచన మీకుందా? ప్రజలకు ఉపయోగపడాలని ఆలోచన ఉందా? ప్రజల కోసం పనిచేయాలని ఆలోచన ఉందా? మీకు లేదు. మీకు లేనే లేదు. మీ పరిపాలనలో ఏ సెక్టార్ అయినా తీసుకోండి, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్, ఏది తీసుకున్నా డోల్ డ్రమ్స్కి వెళ్ళిపోయినాయి గమనించమని అడుగుతా ఉన్నా. కడపలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు 2025కి ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ 10 లక్షల రూపాయల విరాళాన్ని టీడీపీ కేంద్ర కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప జిల్లాలో నిర్వహించనున్న మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కమిషనర్ పులి శ్రీనివాసులు జీటీ రోడ్డు, కేవీపీ కాలనీ రోడ్లలోని పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రజారోగ్య, ఇంజనీరింగ్ అధికారులకు తగు ఆదేశాలను జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జీఎంసీ ప్రజారోగ్య విభాగ కార్మికులు, సూపర్వైజర్లు ఇతర విధుల్లో ఉండడానికి వీల్లేదని, వారు కేటాయించబడిన పారిశుద్ధ్య పనుల్లోనే ఉండాలని ప్రజారోగ్య అధికారులకు స్పష్టం చేశారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.